అయినా నేను నాకు నచ్చినట్టు కట్టుకుంటాను, నీకేంట్రా ప్రాబ్లం? అంతగా నీకు నా డ్రెస్సింగ్ నచ్చకపోతే వెళ్ళి ఒక మూలని చావు. ఎప్పుడు నా మీద పడి ఏడుస్తావు? ఏ చిన్ని, నీకు సన్నికి వేరే పనేం లేదా? వెళ్ళండి ఇక్కడ నుంచి. ఎందుకు మౌనిక నా సన్నీని పట్టుకొని అన్నన్ని మాటలంటావు? నా సన్నీ ఏం చెప్పినా లోక కళ్యాణం కోసమే చెప్తాడు. లోక కళ్యాణం కోసమా? వాడు బొందా. వాడికి నువ్వు, నీకు వాడు, ఇద్దరికిద్దరు సరిపోయారు. వెళ్ళండి ఫస్ట్ ఇక్కడ నుంచి. వెళ్తానులే గాని ఇంతకీ ఏ వ్రతానికి వెళ్తున్నావు? ఇంకెక్కడికి సన్నీ? ఈరోజు మా అత్తయ్య గారి ఇంట్లో వ్రతం జరుగుతుంది కదా, నేను వెళ్ళకపోతే ఎలా చెప్పు? పైగా మా బావ నాకు ఫోన్ చేసి మరీ ఫోన్లో మౌనిక అని ఆప్యాయంగా మాట్లాడాడు. ఆ ఒక్క మాట చాలు పడిపోయాను. అసలు ఏ రోజు నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడండి బావా మొదటిసారి ఫోన్ చేశాడు. అసలు ఆయన ఫోన్ కాంటాక్ట్లో ఉన్నానో లేదోనని నేను అనుకుంటుంటే నాకే ఫోన్ చేశాడు. అంటే ఫోన్లో ఏం కర్మ, మైండ్లో కూడా ఉన్నట్టేగా. ఈరోజు మైండ్లో ఉన్నాను, ఆ తర్వాత ఆయన పక్కనుంటాను. నేను బావా ఇద్దరం ఒకటైపోతాం. ఆలస్యం అయిపోతుంది, త్వరగా వెళ్ళాలి. ఓసి నీ తిప్పుడు చల్లకుండా రావే. ఎక్కడికి వెళ్తున్నావు? అబ్బా, ఇంతసేపు వాళ్ళకి అదే చెప్పాను, మళ్ళీ నీకు చెప్పమంటావా? వాణి అత్తయ్య ఇంట్లో వ్రతం జరుగుతోంది, నేను కూడా వెళ్తున్నాను. పిచ్చి పట్టిందా నీకు? పిలువని పేరంటానికి వెళ్తావా? కాబోయే కోడల్ని ప్రత్యేకించి పిలవాలా మమ్మీ? మెంటల్దానా, నిన్ను మెడపట్టి బయటికి గెంటేశారు, అరెస్ట్ చేయించారు, మర్చిపోయావా? ఎన్ని చేసినా అదే బావ నాకు ఫోన్ చేసి మరీ చెప్పాడు, అది మర్చిపోయావా? నీకు ఫోన్ చేసి బిస్కెట్ వేశారే, అవసరం కోసం నిన్ను వాడుకుంటున్నారే. మమ్మీ, బిస్కెట్లో చాక్లెట్లో ఏదో ఒకటి, నాకు బావ ఫోన్ చేశాడు కదా, ఆ ఒక్క ఫోన్ కాల్తో బావని నా వైపుకి తిప్పుకుంటాను. నాకంటే వింధ్య పెద్ద అందగత్తా, నేను మెయింటైన్ చేసినట్టు వింధ్య మెయింటైన్ చేస్తుందా? నా అందంతో బావని పాడేస్తాను. అంతెందుకు, వ్రతంలో దేవుడి మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా నా వైపు చూసేలా చేస్తాను. నాకున్న టార్గెట్ అల్లా బావని దక్కించుకోవడం. ఈ టైంలో అత్త పిలిచిందా, పొట్టు పెట్టి చెప్పిందా అని ఏమీ ఆలోచించను. నా ప్రేమను నేను దక్కించుకోవడం కోసం ఎవరు పిలిచినా పిలవకపోయినా వెళ్తాను. అన్నట్టు నువ్వు వచ్చినా రాకున్నా వెళ్తాను, నువ్వు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకున్నా వెళ్తాను. బాయ్ సన్నీ. అత్త, నీ కూతురు నీ చెయ్యి దాటిపోయింది అనిపించట్లేదా? ఇది పిచ్చిదో మంచిదో అర్థం కావడం లేదు. దీన్ని వెర్రిబాగులు దాన్ని చేసి ఆడుకుంటున్నారు. ఇన్నాళ్ళు నువ్వు అందరినీ చేసింది అదే కదత్తా. నువ్వు చేసిన పాపం నీకే తగిలింది. కర్మ సిద్ధాంతం ఎక్కడికి పోతుంది? గోవిందా గోవిందా. ఇది అనవసరంగా బావా బావా అంటూ అక్కడికి వెళ్తుంది. వాళ్ళు మౌనికని ఎన్ని మాటలంటారో, ఎంత అవమానిస్తారో. ఏం చెప్పినా ఇప్పుడు ఇది వినే పరిస్థితుల్లో కూడా లేదు. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరి. మీరైనా దీనికి చెప్పండి, ఇంత చిన్న వయసులో ఇంత మొండి పట్టు ఎందుకండి దీనికి? అసలు మన మాట వినదా ఇది? సంధ్య, అక్కడేదో జరుగుతున్నట్టుంది. ప్లీజ్ అమ్మా, నా మాట విను. ఇక్కడ దాకా వచ్చాక ఇష్యూ చేయకమ్మా, నీకు దండం పెడతాను తల్లి. నేను వెళ్ళి చూసొస్తానండి. నేనే నీకు దండం పెడతాను మమ్మీ, నాకు నచ్చదు. వింధ్య, ఏం జరిగింది? ఏం లేదు సంధ్య గారు, మీరు వెళ్ళండి, మేము వచ్చేస్తున్నాం. ఏదైనా ప్రాబ్లమా? సారీ సంధ్య, పాప మా ఫ్యామిలీ వరకే వ్రతంలో కూర్చుందాం అంటుంది.